నమస్కారం వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. శాస్త్రవేత్తల సేవలు దేశానికి అత్యున్నతమైన సేవలు, వెలకట్టలేనివి. విద్యార్థులు సైన్స్ పట్ల మక్కువ పెంచుకుని శాస్త్రవేత్తలుగా ఎదగాలి. వికసిత్ భారత్ సాధన దిశగా కృషి చేయాలి పేర్కొన్న తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్. తిరుపతి నగరంలోని పార్కుల్లోని మరమ్మతులకు గురైన పరికరాలను సరిచేయాలి. మరుగుదొడ్లు శుభ్రంగా ఉంచాలి. అధికారులను ఆదేశించిన తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ మౌర్య. వార్తల్లోని వివరాలు. శాస్త్రవేత్తల సేవలు దేశానికి అందించే అత్యున్నతమైన సేవలని, వెలకట్టలేనివని, విద్యార్థులు శాస్త్రవేత్తలుగా ఎదగాలని, వికసిత్ భారత్ సాధన దిశగా కృషి చేయాలని తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్ పేర్కొన్నారు. శుక్రవారం జిల్లా కలెక్టర్ ఐజర్ తిరుపతి డైరెక్టర్ ప్రొఫెసర్ సంతను భట్టాచార్యతో కలిసి 10వ జాతీయ సైన్స్ దినోత్సవం కార్యక్రమంలో పాల్గొని విద్యార్థులకు తమ అమూల్య సందేశం అందించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వికసిత్ భారత్ సాధన దిశగా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు. శాస్త్రవేత్తలు దేశాన్ని ముందుకు తీసుకువెళ్లడానికి శాస్త్ర సాంకేతిక రంగాల్లో కృషి చేస్తున్నారని తెలిపారు. మనమందరం కలిసి మన దేశాన్ని, రాష్ట్రాన్ని అభివృద్ధి దిశలో తీసుకువెళ్లడానికి కృషి చేయాలని కోరారు. ప్రపంచం మొత్తం గుర్తు పెట్టుకునే గొప్ప శాస్త్రవేత్త సివి రామన్ అని తెలిపారు. తాను సదరు కార్యక్రమంలో పాల్గొనడం ఎంతో సంతోషంగా ఉందని పేర్కొన్నారు. తాను 8వ తరగతిలో ఖగోళ శాస్త్రవేత్త కావాలని కోరుకున్నట్లు తెలిపారు. చాలా మంది విద్యార్థులు సదరు సైన్స్ ప్రదర్శనలు తిలకించడానికి రావటం ఎంతో సంతోషంగా ఉందని తెలిపారు. సైన్స్ ఎంతో ఆసక్తికరమైన సబ్జెక్ట్ అని, ఈ అత్యున్నత ఇన్స్టిట్యూట్ నందు చదువుకుంటున్న ప్రతి విద్యార్థులు పూర్తి అంకితభావంతో తమ విద్యను అభ్యసించాలని కోరారు. IAS-ER తిరుపతి డైరెక్టర్ ప్రొఫెసర్ సంతను భట్టాచార్య గారి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో కలెక్టర్ తన బాల్య జ్ఞాపకాలను పంచుకున్నారు. ఆకాశంలో నక్షత్రాలు మరియు రాసులను చూసి తాను ఆనందించేవారని, ఆస్ట్రోఫిజిస్టిన్ కావాలని కలలు కన్నారని, కానీ MBBS పట్టా పొంది మరియు విశాఖపట్నంలోని KGHEADS లో పనిచేశానని, కానీ IAS అయ్యానని మరియు దేశానికి సేవ చేయాలని అనుకున్నారని తెలిపారు. విద్యార్థులకు సైన్స్ వృత్తిని అనుసరించాలని, శాస్త్రవేత్తలు అన్ని రంగాల వారికి మార్గదర్శకమని, దేశానికి వారి సేవలు అత్యున్నతమైనవని పేర్కొన్నారు. రామన్ ఎఫెక్ట్ ను కనుగొన్న విజయ సూచకంగా 10వ జాతీయ సైన్స్ దినోత్సవం పురస్కరించుకుని సివి రామన్ ని స్మరించుకుంటూ ఐజర్ తిరుపతి నందు 10వ జాతీయ సైన్స్ దినోత్సవాన్ని బ్రహ్మాండంగా నిర్వహించుకోవటం ఎంతో సంతోషంగా ఉందని తెలిపారు. ఈ సందర్భంగా ఐజర్ తిరుపతి విద్యార్థులు సుమారు 100 మందికి పైగా సైన్స్ మోడళ్లను ప్రదర్శించారని, విద్యార్థులు అకాడమిక్ మరియు ఎక్స్ట్రా కరిక్యులర్ అంశాలపై, సైన్స్ అంశంపై ఎంతగానో ఉత్సాహంగా పాల్గొన్నారని తెలిపారు. ఈ సైన్స్ ప్రదర్శనను వేదాంతపురం, ఏర్పేడు, తిరుపతి, శ్రీకాళహస్తి, శ్రీ సిటీ వంటి వివిధ ప్రాంతాల నుండి సుమారు 800 మందికి పైగా పాఠశాల మరియు కళాశాల విద్యార్థులు సైన్స్ స్టాల్స్ ను సందర్శించారు. ఇందులో పలు మండల పరిషత్ పాఠశాలలు, కళాశాలలు, జిల్లా పరిషత్ విద్యార్థులు కూడా తాము రూపొందించిన సైన్స్ మోడళ్లను ఇందులో ప్రదర్శించారు. ఈ కార్యక్రమంలో ఐజర్ ఫ్యాకల్టీ, పలువురు విద్యార్థులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు. You are our demographic dividend, so you should utilize this opportunity. Very few people, hardly 1200 into 7, maybe only 8,000 people are having this opportunity to study at institutions like this. Many people must be competing to come into institutes like this, so you got that opportunity. Please utilize it to the fullest. At the same time, have a balanced life, I mean both professionally and personally. But to just sum it up, I wanted to say, you are our future. You should take the country forward. You should lead all of us, including the politicians, the administrators, the bureaucrats, everyone. You are the ones who should lead the country forward. I really thank Director Sir for giving me this opportunity on this auspicious day, on this occasion to speak to address this August gathering. Thank you once again. Wish you all the very best. Thank you. తిరుపతి నగరంలోని పార్కుల్లోని మరమ్మతులకు గురైన పరికరాలను సరిచేయాలని, మరుగుదొడ్లను శుభ్రంగా ఉంచాలని తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ మౌర్య అధికారులను ఆదేశించారు. శుక్రవారం నగరంలోని శ్రీనివాస స్పోర్ట్స్ కాంప్లెక్స్ లో ఏర్పాటు చేస్తున్న మల్టీ స్పోర్ట్స్ ఫెసిలిటీ సెంటర్ నిర్మాణ పనులను జగజ్జీవన్ రామ్ పార్కును అధికారులతో కలిసి కమిషనర్ పరిశీలించారు. జగజ్జీవన్ రామ్ పార్కులో వాకర్తో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. పాడైన ఆట వస్తువులు, ఓపెన్ జిమ్ పరికరాలు మరమ్మతులు చేయాలని అన్నారు. మరుగుదొడ్లు, వాకింగ్ ట్రాక్ శుభ్రంగా ఉంచాలని అధికారులను ఆదేశించారు. స్వచ్ఛ సర్వేక్షణపై ప్రజలకు అవగాహన కల్పించారు. స్వచ్ఛ సర్వేక్షణలో తిరుపతిని ఉత్తమ ర్యాంకు సాధించేందుకు సహకరించాలని అన్నారు.
మల్టీ లెవెల్ స్పోర్ట్స్ ఫెసిలిటీ సెంటర్ను నిర్మాణ పనులు ఆలస్యం కావటం పట్ల అసహనం వ్యక్తం చేశారు. అధికారులు పర్యవేక్షించి త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. అన్నమయ్య కూడలి వద్ద మరుగుదొడ్లను పరిశీలించి శుభ్రంగా ఉంచాలని అధికారులను ఆదేశించారు. కమిషనర్ వెంట సూపరింటెండెంట్ ఇంజనీర్ శ్యామ్ సుందర్, తుడా ఈఈ రవీంద్ర, మున్సిపల్ ఇంజనీర్ తులసి కుమార్, డిఈలు రాజు, మధు, మహేష్, రమణ తదితరులు పాల్గొన్నారు. చంద్రగిరి పంచాయతీ కార్యాలయంపై ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. 50,000 రూపాయలు లంచం తీసుకుంటూ ఏసీబీ సిబ్బందికి కార్యదర్శి మహేశ్వరయ్య రెడ్ హ్యాండెడ్ గా పట్టుపడ్డారు. చంద్రగిరి పంచాయతీ కార్యాలయంపై ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. ఈవో మహేశ్వరయ్య 50,000 లంచం తీసుకుంటూ పట్టుపడ్డారు. ఎంపుకలో వర్క్ నమోదు కోసం చిన్నకొట్టిగలకు చెందిన కాంట్రాక్టర్ గిరీష్ నుంచి లంచం డిమాండ్ చేశారు. 50,000 నగదుతో రెడ్ హ్యాండెడ్ గా ఈవో మహేశ్వరయ్య పట్టుబడ్డారు. ఈ దాడుల్లో అడిషనల్ ఎస్పీ విమలా కుమారి, డీఎస్పీ ప్రశాంతి, సిఐ మల్లికార్జున తదితరులు పాల్గొన్నారు. మహేశ్వరయ్య అని పంచాయతీ సెక్రటరీ గ్రేడ్ 1 ఆయన కాంట్రాక్టర్ దినేష్ రెడ్డి అని కాంట్రాక్టర్ వర్క్స్ 6 లాట్స్ రిలీజ్ చేయడం కోసం అని చెప్పి 50,000 లంచం అడిగారు. అది ఇవ్వడానికి ఆయనకి ఇష్టం లేక నాకు వచ్చి కంప్లైంట్ ఇస్తే పేరూరు దగ్గర గరుడ అంట్లో ఉంది కదా, అక్కడ రెడ్ హ్యాండెడ్గాను డబ్బు చేస్తుండగా ఆయన తీసుకుంటుండగా పట్టుకున్నాను. ఫర్దర్ డీటెయిల్స్ అని నేను వెరిఫై చేస్తున్నాను. ఇదంతా కంప్లీట్ అయినాక ఆయన రిమాండ్కి పంపిస్తాను కోర్టు. తిరుచానూరు చైతన్యపురంలోని ఆర్సీఆర్ స్కూల్లో శుక్రవారం ఘనంగా ప్రపంచ సైన్స్ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. పాఠశాల కరస్పాండెంట్ రవీంద్రారెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా తిరుపతి రూరల్ ఎంఈఓ రఫీ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎంఈఓ రఫీ మాట్లాడుతూ చిన్ననాటి నుండి పిల్లలు సైన్స్ గొప్పతనాన్ని గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. సైన్స్ గొప్పతనాన్ని గురించి విద్యార్థులకు వివరించారు. అనంతరం విద్యార్థులు తయారు చేసిన బొమ్మలను పరిశీలించి వారిని అభినందించారు. Today I visited RCR High School for Science Day. All the experiments and projects, models, very nice. The spoken English, the ability of speaking English children is very nice. చక్కగా పిల్లలందరూ కూడా మంచి మోడల్స్, ప్రాజెక్ట్స్ తయారు చేసుకొచ్చారు. ఈ యాజమాన్యము ఆ పిల్లల పట్ల ఇంత శ్రద్ధ తీసుకొని చేయడం అనేది చాలా సంతోషదాయకము. ఇలాగే ప్రతి ఒక్క కార్యక్రమాన్ని పాఠశాలలో ఏర్పాటు చేసి అవగాహన కార్యక్రమాన్ని కానీ ఆ పిల్లల్లో ఉన్నటువంటి ఎబిలిటీస్ని బయటకు తీసుకొచ్చేటువంటి ఆ కార్యక్రమాలు ఇది కూడా ఒకటి. ఇలాంటి అన్ని కార్యక్రమాలు చేయాల్సిందిగా ఆ యాజమాన్యాన్ని కూడా తెలియజేస్తూ పిల్లలందరికీ కూడా అభినందనలు తెలియజేస్తూ ఆ యాజమాన్యానికి అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. శుక్రవారం ఉదయం కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వరుని పలువురు ప్రముఖులు దర్శించుకుని మొక్కులు చెల్లించారు. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వరుని ప్రముఖ సినీ దర్శకుడు వంశీ పైడిపల్లి శుక్రవారం ఉదయం అభిషేక సేవలో స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. అలాగే శుక్రవారం ఉదయం వీఐపీ విరామ సమయంలో మాజీ మంత్రి జానారెడ్డి, విధానసభ లోకల్ ఫండ్స్ అకౌంట్స్ కమిటీ సభ్యులు చైర్మన్ సంజయ్ రతన్లు వేరువేరుగా సినీ కథానాయకి హన్సికా మోత్వాని, భర్త సోహెల్ కతూరియాతో కలిసి స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా ఆలయ అధికారులు శ్రీవారి తీర్థ ప్రసాదాలు అందజేసి పట్టు వస్త్రంతో సత్కరించారు. 5-6 years తర్వాత నేను తిరుపతి రావటం, అనేక మంది మిత్రులు అంతకుముందు నాతో ప్రత్యక్షంగా పరోక్షంగా ఉన్నటువంటి ఆత్మీయులు ఎంతోమంది కలుసుకున్నారు. దానికంటే ముఖ్యంగా ఈరోజు తిరుమలలో దైవ దర్శనంతో పాటు మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ పూజ కొరకు వచ్చున్నాం. ఒక పూజ ఉదయం అయిపోయింది. ఆ తర్వాత ఇప్పుడు ప్రస్తుతం నన్ను మీరందరూ అభిమానించినటువంటి వాళ్ళు, ప్రస్తుతం నేను విశ్రాంతి తీసుకుంటున్న ఈ సమయంలో కూడా నన్ను మర్చిపోకుండా మీ అందరూ ఉంటున్నందుకు సంతోషం. ప్రత్యేకంగా తెలుగు ప్రజలకు, ఆ తర్వాత విడిపోయిన నా ఆంధ్రప్రదేశ్ యొక్క మిత్రులకు, ఆత్మీయులకు, ప్రభుత్వానికి, ప్రజలందరికీ నా ఉగాది శుభాకాంక్షలతో పాటు అటు తెలంగాణ ఇటు ఆంధ్రప్రదేశ్ విడిపోయినట్టుగా రాష్ట్ర పరిపాలన పరంగా విడిపోయినా కానీ, హృదయరీత్యా కానీ, లేక
మనందరి బాంధవ్యాల ఆత్మీయత కానీ విడిపోలేదు. ఇది కొనసాగుతూనే ఉంటుంది. తెలుగు వాళ్ళందరం కూడా ఒకటిగా ఐక్యతగా ఉండి 2 రాష్ట్రాలు అభివృద్ధి అయి సుసంపన్నం కావాలని నేను ఆశిస్తున్నాను. అందుకు నేను నా అనుభవాన్ని అక్కడ ఇక్కడ కూడా నా ఆలోచనను అందించే దాంట్లో ఉంటానని మీకు తెలుస్తూ ఉగాది శుభాకాంక్షలు. సీఎం చంద్రబాబు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం నేడు 3.22 లక్షల కోట్లతో పూర్తి స్థాయిలో బడ్జెట్ ని ప్రవేశపెట్టింది. ఈ బడ్జెట్ పై సిపిఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు స్పందించారు. 3.22 లక్షల కోట్ల అంచనా వ్యయంతో ప్రవేశపెట్టిన భారీ బడ్జెట్ రాష్ట్ర అభివృద్ధి, ప్రజా సంక్షేమానికి తోడ్పడేదిగా లేదన్నారు. పైగా లక్షల కోట్లు అదనంగా అప్పు చేయబోతున్నారని, మరో 80,000 కోట్లు ద్రవ్యలోటు ఉందన్నారు. దాన్ని పూడ్చుకోవడానికి ప్రజలపై అదనపు భారాలు వేసేదిగా ఈ బడ్జెట్ ఉందన్నారు. ఈరోజు అసెంబ్లీలో రాష్ట్ర ఆర్థిక మంత్రి ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ రాష్ట్ర అభివృద్ధికి కానీ ప్రజల సంక్షేమానికి కానీ తోడ్పడేదిగా లేదు. పైగా రానున్న రోజుల్లో ప్రజల మీద అదనపు భారాలు మోపుతుందని చెప్పడానికి అవసరమైనటువంటి లెక్కలు ఇందులో కనిపిస్తున్నాయి. మొత్తం 3,22,000 కోట్ల బడ్జెట్లో 40,000 కోట్లు మాత్రమే ఉపాధిని కల్పించేటువంటి క్యాపిటల్ బడ్జెట్ ఉన్నది. మిగతా అంతా కూడా రెవెన్యూ ఖర్చుల కింద, ఇతర ఖర్చుల కింద పోతున్నది. కావున సామాజిక రంగాలకి, విద్యా వైద్యంతో సహా సంక్షేమ కార్యక్రమాలకి గత బడ్జెట్తో పోల్చుకుంటే కేవలం 2% మాత్రమే పెరిగింది. ఇది పెరుగుతున్నటువంటి ధరలతో పోల్చుకున్నప్పుడు ఇది 8% ఇన్ఫ్లేషన్ రేటు, మన రూపాయలు పడిపోయి ఇన్ఫ్లేషన్ పెరుగుతున్నటువంటి పరిస్థితుల్లో 2% అనేది చాలా నామినల్. ఇది కూడా రేపు ఖర్చు అవుతుందా లేదా తెలియదు. వ్యవసాయం తీవ్రమైన సంక్షోభంలో ఉంది. వ్యవసాయ రంగానికి, ఇరిగేషన్కి కానీ కేటాయింపులు సంతృప్తికరంగా లేవు. పోలవరం మినహాయిస్తే అది కేంద్ర బడ్జెట్, కేంద్రం ఇచ్చే నిధులతో నడుస్తుంది. 11,000 మాత్రమే మన బడ్జెట్కి కేటాయించారు. ఇది దీంతో వెలుగొండ కానీ, అంద్రినేవా కానీ, జంజావతి కానీ, వంశధార కానీ ఇవన్నీ పూర్తి చేయాలి. చిన్న చిన్న ప్రాజెక్టులు, చెరువులు, కొంటలు, అలాగే వరద నివారణ, అనేక అంశాలన్నీ దీని కిందకి వస్తాయి. అందువలన వ్యవసాయ రంగానికి, ఇరిగేషన్కి కేటాయింపులు కూడా సంతృప్తికరంగా లేవు. అందులో వ్యవసాయ రంగం ఇప్పుడు చాలా సంక్షోభంలో ఉంది. పంటలు ధరలు పడిపోతున్నాయి. మిర్చి, ధాన్యం, టమోటా, పొగాకు, పత్తి వీటన్నిటిని కొనుగోలు చేయడానికి అవసరమైన మార్కెట్లో జోక్యానికి కనీసం 3,000 కోట్లతోటి ధర స్థిరీకరణ అనేది ఏర్పాటు చేయాలని చెప్పి రైతు సంఘాలు కోరుతుంటే కేవలం 300 కోట్లు మాత్రమే ధరల స్థిరీకరణకి కేటాయించారు. అది కూడా రేపు ఆచరణలో వస్తుందా లేదా చెప్పలేము. ఎందుకంటే మార్కెట్లో జోక్యం చేసుకోవటం కన్నా రైతులు అమ్ముకున్న తర్వాత మేము మీకు సహాయం చేస్తామని చెప్పి తప్పించుకునేటువంటి వైఖరి ఇప్పుడు తాజాగా మిర్చి రైతులు మనం చూస్తున్నాము. కానీ దీనికి భిన్నంగా బడా కార్పొరేట్లకి వాళ్ళు పెట్టిన పెట్టుబడి మీద రిటర్న్స్ తక్కువ వస్తే వైబిలిటీ గ్యాప్ పేరుతో 20% వైబిలిటీ గ్యాప్ ఇస్తామని చాలా గొప్ప రాయితీ పెట్టుబడిదారులకు ఇచ్చారు. ఇలాంటి రాయితీ రైతులకు కానీ, ఇతర చేతి ఊరుదారులకు కానీ, చిన్న చిన్న వ్యాపారస్తులకు కానీ, చిన్న పారిశ్రామికవేత్తలకు కానీ కల్పించకుండా పెద్ద కార్పొరేట్లకు వైబిలిటీ గ్యాప్ పేరుతో, స్టార్టప్ల పేరుతోటి విదేశీ నిధులు తెచ్చేటువంటి వాళ్ళకి ఇవ్వటం అని అంటే ఇది పూర్తిగా ప్రజల యొక్క డబ్బుని దుర్వినియోగం చేయటమే. వాళ్ళు వచ్చి ఇక్కడ ఇప్పటివరకు చరిత్రలో అభివృద్ధి చేసి ఉపాధి కల్పించింది కూడా లేదు. భూములు కేటాయించినవి కూడా ఖాళీగా ఉన్నటువంటి కనిపిస్తున్నాయి. మనకు 10 ఏళ్ల నుంచి కేంద్ర ప్రభుత్వ సంస్థలు నిమ్స్ లాంటివి పెట్టలేదు, లేదా SEZలో పరిశ్రమలు లేవు. ఇప్పుడు కొన్ని కంపెనీలు ఇప్పుడు వస్తున్నాయని బడ్జెట్లో పెట్టిన కంపెనీలు నిజానికి వాళ్ళు వదిలిపెట్టిపోయినటువంటి వాళ్ళ కంపెనీలు కూడా ఇందులో వాళ్ళు మెన్షన్ చేశారు. ఇప్పుడు మన రాష్ట్రంలో పెట్టుబడులు పెడతారని. అందుకని పెట్టని పెట్టుబడులకి ఆశ చూపెట్టి దానివల్ల ఉపాధి పెరుగుతుందని భ్రమలు సృష్టించి కార్పొరేట్లకి రాయితీలు ఇవ్వడానికి మాత్రం సిద్ధపడుతున్నది. కష్టపడి ఉత్పత్తి చేస్తూ సంపద సృష్టిస్తున్న రైతులకు కానీ, కూలీలకు కానీ, నిరుద్యోగులకు కానీ, వృత్తిదారులకు కానీ ఎలాంటి ప్రత్యేక పథకాలు ఇందులో ప్రకటించలేదు. ఉన్నటువంటి సూపర్ 6 కూడా ఇందులో అదనంగా ఇప్పుడు కొత్తగా ప్రకటించింది. విద్య చదువుకునే వాళ్ళకి తల్లికి వందనము, రైతులకి భరోసా, NTR భరోసా లాంటి 1-2 పథకాలు తప్ప మిగతా ఇంకా 3 అమలు జరిపారు. ఇంకా 3 పెండింగ్లో ఉన్నాయి సూపర్ 6లో. మొత్తం ఎన్నికల వాగ్దానాలన్నీ చూసుకుంటే ఇంకా చాలా పెండింగ్లో ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అందుకని మొత్తం చూడటానికి ఇది చాలా భారీ బడ్జెట్ 3,22,000 కోట్లు కనిపించినప్పటికి కూడా ఈ రాబోయే రోజుల్లో 80,000 కోట్ల గ్యాప్ ఉంది, అప్పు ఉంది. అప్పు మీద అధిక వడ్డీలు తీసుకొస్తారు, ఈ వడ్డీలు కట్టాలి. ఫిజికల్ డెఫిసిట్ 80,000 కోట్లు ఉంది. దీని అంతా పూడ్చుకోవాలంటే పన్నులన్నీ వేయాలి, లేదా అప్పులన్న తేవాలి, లేదంటే ఆస్తులను అమ్మాలి. ఇందులో ఏది జరిగినా సరే అది ప్రజల మీద పడేటువంటి అదన భారం అవుతుంది. కేంద్రం నుంచి మన రాష్ట్రానికి రావాల్సిన నిధుల గురించి మాత్రం ఈ బడ్జెట్ మాట్లాడలేదు. అప్పు మాత్రం 20,000 కోట్లు ఇస్తారని ఆశిస్తున్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి.
శాస్త్రవేత్తల సేవలు దేశానికి అత్యున్నతమైన సేవలు, వెలకట్టలేనివి. విద్యార్థులు సైన్స్ పట్ల మక్కువ పెంచుకుని శాస్త్రవేత్తలుగా ఎదగాలి. వికసిత్ భారత్ సాధన దిశగా కృషి చేయాలి పేర్కొన్న తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్. తిరుపతి నగరంలోని పార్కుల్లోని మరమ్మతులకు గురైన పరికరాలను సరిచేయాలి. మరుగుదొడ్లు శుభ్రంగా ఉంచాలి. అధికారులను ఆదేశించిన తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ మౌర్య. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.